ఇప్పుడు మీరు విన్నారు అందరూ చెప్పటం అంటే కాంగ్రెస్ హయాంలో పెట్టిన కేసులు ఇవాళ సరే కాంగ్రెస్ తెలుగుదేశం తెలంగాణలో కలిసి పోటీ చేయబోతామని రేపు ఆంధ్రాలో కూడా అదే ధోరణి కొనసాగొచ్చు. ఏంటంటే ఆ కేసులు రాజకీయపరమైన కేసులు, ఇదే మల్లారెడ్డి గారు అంటే అవినీతి సంబంధించిన కేసులు కాదు, రాజకీయంగా ఉద్యమాలు చేసే క్రమంలో జరిగేటువంటి కేసులు. అసలు నిజంగా అప్పటి నుంచి ఆ కేసు ఫెయిల్ అయి ఉన్నదా, ఆయనకు వారెంట్లు వెళ్ళినాయా, లేదా ఇప్పుడు బీజేపీతో అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వారెంట్లు వచ్చినాయి, అరెస్ట్ వారెంట్ అనేది వాళ్ళ వాదన. మీ అబ్జర్వేషన్? ఒక మాట తులసిరెడ్డి గారు, నేను శ్రీనివాసరావు గారు, మా వాదన కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే అరే బీజేపీలో రాలేదు, దుర్గాప్రసాద్ గారు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇవన్నీ ఏందని ప్రజలు అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలన్నా మీరన్నా అదే కదా చెప్పండి. ప్రజల్లో ఆ భావన ఉంది. ఇక్కడ 4 కోణాల్లో, ఒకటి న్యాయస్థానాల పనితీరు, రెండవది బాబ్లీ కేసు, మూడవది బాబ్లీ ప్రాజెక్టు, నాలుగవది పొలిటికల్ రిపర్కషన్స్. ఈ 4 యాంగిల్స్తో ఆలోచిస్తే మొట్టమొదటిగా న్యాయస్థానాల పనితీరు మీదనే మనం పద్ధతిని చెప్తుంటాం, జస్టిస్ డిలేడ్ జస్టిస్ అని చెప్పేసి అది చెప్తానే ఉంటాము, అది కంటిన్యూ అవుతానే ఉంది. ఏదో అతను తెచ్చిన 6 నెలలకు కోడలు ఏడ్చినట్టుగా, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా అని మనం 6 నెలలకే ఎంతో అంటాం. అలాంటిది ఈ కేసు అని కాదు, జనరల్గా వచ్చేసి 2010 కేసు 2018లో ఈరోజు దాని గురించి పెద్ద ఒక పొలిటికల్ ఇష్యూ అయిందంటే న్యాయస్థానాల పనితీరు గురించి ఇది ఒక యాంగిల్. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఇక రెండవది, ఈ కేసుకు సంబంధించి 2 విధాలుగా వాదించవచ్చు. జనరల్గా చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది చంద్రబాబు నాయుడు అయినా ఇంకొకరైనా ముఖ్యమంత్రి అయినా ఇంకొకరైనా అనేది ఒక యాంగిల్ వచ్చేసేసి వాదించవచ్చు. సరే, ఇంకొకటి ఏమంటే దీంట్లో బహుశా ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి చీఫ్ మినిస్టర్ పోస్టుకు ఏమైనా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనేది కొంచెం క్లారిటీ లేదు. అది అప్పుడు 2010లో వచ్చేసి ఆయన పెట్టినప్పుడు సీఎం లేడు, కానీ ఇప్పుడు వచ్చేసి ఈ మూమెంట్ అయినా సరే అది కొంత క్లారిటీ, అది అడ్వకేట్ చెప్పాల్సిన విషయం. సరే, రెండవ యాంగిల్ ఏమంటే సరే ఏది ఏమైనా ఈ సమయము సందర్భము ఎప్పుడు ఇన్నాళ్ళు వచ్చేసి 2010లో పెట్టినప్పటికీ, ఎఫ్ఐఆర్ 2013లో ఛార్జ్షీట్ పెట్టినప్పటికీ 2014 నుండి 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసే ఉన్నారు. మరి సమ్మన్స్ ఇచ్చి అందకుండా ఉంటే మరి దాన్ని ఎందుకు వచ్చేసి అప్పుడు ఎందుకు ఊరుకున్నారు? డ్రామా ఆడదలుచుకుంటే అప్పుడైనా డ్రామా ఆడి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు సమన్స్ వచ్చుంటే తెలుగుదేశం నాయకులకు, ముఖ్యమంత్రి గారికి వచ్చుంటే మా మీద ఇట్లా జరుగుతుందని చెప్పి అప్పుడు కూడా చెప్పుండేవాళ్ళు. కాబట్టి సమ్మన్స్ ఇచ్చారా లేదా అనేది ఒకటి. సమ్మన్స్ ఇచ్చి రాకుండా పోతే ఎందుకు అప్పుడే అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు? వాళ్ళు చెప్పొచ్చు ప్రభుత్వానికి ఏం సంబంధము, వన్స్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇది కోర్టు పరిధి కదా అని ఆ యాంగిల్ కూడా వాదించవచ్చు. కానీ మనం వచ్చేసి ఇటీవల కాలంలో ఏదో తాటి చెట్టు కింద పాలు తాగుతున్నా కానీ కళ్ళు తాగినట్లే అనుకుంటారనే ఉద్దేశంతో ఇటీవల పరిణామ క్రమంలో వ్యవస్థలను వచ్చేసి సరే గతంలో చేయలేదా అనొచ్చు, కానీ అది టూ మచ్ స్థాయికి పోయి ఇటు ఆర్బీఐ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కానీ ఆల్మోస్ట్ అన్ని వ్యవస్థలను వచ్చేసి ఐటీ కానీ ఇది కొంతవరకు బీజేపీ నాయకులు అవునన్నా కాదన్నా ఇది కొంత డోసేజ్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో బహుశా మనము కోర్టు స్వయం ప్రతిపత్తిని వాడిని మనము ప్రశ్నించలేం, కానీ ఆ యాంగిల్ కూడా ఈనాడు పొలిటికల్ పార్టీస్ కంటే కూడా ప్రజలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈడ చట్టం తన పరిధి తాను అనేదానికంటే కూడా ఇది రాజకీయ కక్షగానే చేస్తున్నారేమో. ఇటీవల చంద్రబాబుకు మోడీకి గ్యాప్ ఎక్కువైంది, బీజేపీకి టీడీపీ గ్యాప్ ఎక్కువ కావడము, ఇక్కడ ఈవెన్ టీఆర్ఎస్కు బీజేపీకి కొంత దగ్గర కావడము, టీఆర్ఎస్ ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ కలుస్తున్నాయి కాబట్టి టీఆర్ఎస్ న్యాచురల్గా టీడీపీకి గతానికంటే మరింత దూరం కావడము. ఈ నేపథ్యంలో అంటే రాజకీయ, నేను ఒక డౌట్ అంటే రాజకీయ కక్షతో చేసే పని ఇందాక శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టు ఇది రాజకీయ, ఇది ఉద్యమానికి సంబంధించిన కేసు, దీనిలో అవినీతి ఉందని ఎవరు అనుకోరు. నిజంగా వారు చేయదలుచుకుంటే చంద్రబాబు గారి మీద బోల్డ్ అన్ని కేసులు ఇప్పుడు కోర్టుల్లో ఆయన గతంలో అవినీతికి సంబంధించిన కేసులు లేదు ఆరోపణలు ఉన్నాయి, నాట్ బిఫోర్ మీ కేసులు, ఇవన్నీ బోల్డ్ అని ఉన్నాయి. అవి చేస్తే వాళ్ళకి రాజకీయంగా ఉపయోగం, కానీ సాధారణ ఒక ధర్నా నిరసన తెలిపే కార్యక్రమాలు అరెస్ట్ వారెంట్ రావడం వల్ల రాజకీయం కూడా నేను అదే వాళ్ళు చేశారో అనడం లేదు, కానీ ప్రజల మూడు వచ్చేసేసి చెప్తున్నా కలిసి వచ్చే కాలం వచ్చే నడిచి వచ్చే కొడుకు వస్తా పుడతాడని ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయాచితంగా వచ్చినటువంటి ఒక గోల్డెన్ ఛాన్స్ అన్న అభిప్రాయం. దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. న్యాచురల్గా వచ్చేసి ఎవరైనా వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చేసి కాంగ్రెస్ హయాంలో పెట్టిందే. ఎస్, డెఫినెట్గా ఆ రోజు కూడా ఇక్కడ రోసే గారు ముఖ్యమంత్రి గారు, అక్కడ అశోక్ చవాన్ గారు ముఖ్యమంత్రి గారు. 18/7/2010 రోసే గారు వచ్చేసి మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్తో ఫోన్ చేసి మాట్లాడినారు.
చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ బ్యాచ్ని వచ్చేసి ఆ బాబ్లీ సందర్శించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి రోసే గారు పర్సనల్గా ఫోన్ చేస్తే అప్పుడు అశోక్ చౌహాన్ గారు చెప్పింది ఏమంటే బాబ్లీ కృతి సంఘర్ష సమితి నుంచి ఇక్కడ ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది, దానివల్ల శాంతిబద్ధ సమస్య ఉత్పన్నం కావచ్చు అని యాక్చువల్గా దాన్ని చెప్పిందనే బాబ్లీ కృతి సంఘర్ష సమితి. వాళ్ళకి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి కదా. ఆ నేపథ్యంలో యాక్చువల్గా రోషే గారు వచ్చేసి అలో చేయమని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు కానీ దాని ఆ రోజు అధికార ప్రతినిధిగా నేనే ఉంది. రోషే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చేసి ఆ రోజు నేను కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఆ రోజు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇది ముందు బాబ్లీ ప్రాజెక్టే అక్రమంగా ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నష్టం జరుగుతుంది, ఉత్తర తెలంగాణకు అక్రమంగా కట్టడమే కాకుండా ఈ విధంగా చూసేదానికి కూడా అనుమతించకపోవడం కరెక్ట్ కాదు, తర్వాత వచ్చేసి వాళ్ళ పట్ల బిహేవియర్ కూడా కరెక్ట్ కాదు ఆ స్థాయి నాయకుల పట్ల అని కూడా ఆ రోజు కూడా మేము వచ్చేసేసి ఆ రోజు కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరపున మేము ఈ ఇష్యూ మీద వచ్చేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. సరే ఏది ఏమైనా సరే పెట్టారు, జరిగిపోయింది. నాకు ఇప్పటికైనా వచ్చేసి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చేసి ఇది మీరు చెప్పినట్టు ఇది ప్రజా సమస్య, ఇది ఏదో వ్యక్తిగతనో అవినీతో ఇంకోటో కాదు కాబట్టి ఇప్పటికైనా కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మీరే 2 పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఒకటేమో ఇలాంటి కేసులు ఎత్తేయాలి అన్నది మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి, ముందు మీరు అన్నది ఏంటంటే అసలు ఇలాంటి కేసులు దశాబ్దాల పాటు ఆగటం వల్ల ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుంది. తప్పో ఒప్పో ఒక ప్రభుత్వం ఒక తప్పు జరిగిందని కేసు ఒక సెక్షన్ కింద పెట్టినప్పుడు దాన్ని వేగంగా విచారణ జరగాలి కదా అని చెప్తా ఉన్నారు. అది కూడా వచ్చేసి ఒక అంశం. ఇది కూడా వచ్చేసి ఈ యాంగిల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చేసి దీన్ని అనవసరంగా తెగేటంత వరకు లాగి దాని పెద్ద నేషనల్ ఇష్యూ కాకుండా ఇప్పటికైనా మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి ఆ కేసును వచ్చేసి విత్డ్రా చేసుకుంటే, అదేవిధంగా ఇక్కడ కూడా అనేక కేసులు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో నా మీద నేను ఇప్పుడు పురందర్ మేజిస్ట్రేట్ కోర్టుకు పోతున్నా ఈ ప్రత్యేక హోదా కోసం వచ్చేసి ఎక్కడో కాదు మా ఇంటి ముందర ఊరికే ఏం పేరు రాయాలా ఏం రాయాలా గడ్డి కాల్సిన దానికి ఆ టీవీలో వస్తానే మొత్తం వచ్చేసి నా మీద కేసు పెట్టి 10 మంది మీద ఇప్పుడు తిరుగుతాను. కాబట్టి అటువంటి కేసులు ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ప్రజా సమస్యల మీద కొంత ప్రభుత్వాలు నో డౌట్ అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే మరి విచ్చలవిడితనం ఉండకూడదు, ఉండాల్సింది. కానీ దానికి కొంత పట్టిపిడుపులు అనేది కొంత ఉండాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. ఒక విషయం సీతారెడ్డి గారు చెప్పే ముందు పోలీసులు ఒక కేసు పెడతారు, అది అక్రమ సక్రమ పక్కకు పెట్టండి. కోర్టు చేసేది ఎంక్వైరీ మాత్రమే, శిక్ష వేస్తే అది అప్పుడు నేరస్తుడు లేకపోతే నిందితుడు కోర్టు విచారణ జరుగుతుంది. కానీ దానికి అట్లా విచారణలో ఉన్నటువంటి వాళ్ళే దాదాపు 1 కోటి మంది వరకు ఇప్పటికి జైళ్ళల్లో ఉన్నారు అనేది సుప్రీంకోర్టే చెప్పింది. అందువల్ల ఏమిటంటే ఈ కేసు విషయానికి వచ్చినప్పుడు ఏమిటంటే ఆ కోర్టు కనుక ఒకవేళ ధర్మాబాద్ కోర్టు కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే అతను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి దాన్ని వాళ్ళు గవర్నర్కి పంపించి గవర్నర్ ద్వారా అతన్ని నాన్ బెయిలబుల్ ఇష్యూ చేయాలి. లేకపోతే నాన్ బెయిలబుల్ కనుక కాకపోయేదంటే మామూలు నోటీస్ అయితే సర్వ్ చేయొచ్చు. అది సర్వ్ చేయడానికి కూడా దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ విత్ ది గవర్నమెంట్. వద్దాం నేను శ్రీధర్ గారు ఇప్పుడు వారు చెప్పేదేమో సరే గతంలో పెట్టిన కేసు మాట్లాడారు ఇవన్నీ చెప్పారు. మనకి ఇక్కడ 2 అంశాలు కనపడతా ఉన్నాయి. ఈవెన్ రాజకీయ ఉద్యమాలకు సంబంధించిన కేసులైనా కూడా పబ్లిక్ ప్రాపర్టీ లాస్ చేసి అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. చాలా సందర్భాలు చేయని పార్టీ ఏమీ లేదు, ఇక్కడ చేయని వాళ్ళు పాపాత్మలు బస్సులు తగలబెట్టడమో లేదా రైళ్లు తగలబెట్టడమో లేదా చాలా గందరగోళంగా ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చి జరిగిన కేసుల్లో ఎవరు తప్పుపట్టరు. కేసులు ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ అయితే చాలా ఫర్మ్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. పట్టాల మీదకి ఎవరు వచ్చినా సరే సహించేటువంటి సమస్య లేదు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. బట్ అలాంటి కేసుల్లో కూడా నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే వేగంగా విచారణ జరగాలి, మనం అంతా కోరుకోవాలి. కానీ వేగంగా విచారణ జరగట్ల. దశాబ్దాల పాటు మీరు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి మీద పెట్టదలుచుకుంటే ఇక్కడ అవినీతి మీద బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మేము బయటికి లాగేవాళ్ళం కదా అని. లాగకపోవడం తప్పు కదా. నిజంగా మన పాయింట్ ఏంటంటే నిజంగా అవినీతి ఆరోపణలు ఉన్న కేసులు బలంగా ఉండుంటే మీరు వాటిని ఓపెన్ చేయకుండా పొత్తులో ఉన్న కారణంగా ఓపెన్ చేయక ఇప్పుడు బయటకు వచ్చాక ఓపెన్ చేస్తే బయటకు వచ్చాక అటు ఓపెన్ చేస్తా ఉన్న రాజకీయ కారణంగా ఓపెన్ చేసాం అనుకుంటారని, అంటే మొత్తంగా వ్యవస్థ మీద కంట్రోలు అధికారంలో ఉన్న పార్టీలకు ఉంటున్నట్టే భావించాలా? ఇప్పుడు మనకు ఎంత అర్థం లేకుండా ఆడుకుంటున్నామంటే ఆడ కేసులు ఉన్నాయా ఎందుకు ఓపెన్ చేయలేదు అంటూనే ఈ కేసును పరిష్కరిస్తామంటే ఇది మాత్రం ఎందుకు చేస్తారు అని అడుగుతా ఉన్నారు. 13 ఏళ్ళు ఆలస్యమైంది ఈ కేసు కూడా. ఇప్పుడు ఎవరు పోలేదు కోర్టుకి? ఈయన పోలేదు కోర్టుకి. గంగుల కమలాకర్ గారు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ సీఎంగా ఉండి నాయకుడిగా ఉండి నీ మీద కేసు ఉన్నప్పుడు న్యాయస్థానానికి పోయే బాధ్యత లేకపోవడము,
కనీసంగా రెస్పాండ్ కాకపోవడం అనేది బాధ్యత రాయిచ్చామా బాధ్యత అయినట్టు పని ఆయన కోర్టుకి వచ్చుంటే పోకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎగ్జామ్షన్ భారతదేశంలో కోర్టుగా ఎగ్జామ్షనా నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అక్కడనేమో చేయట్లేదు అంటున్నారు మీరు, ఇక్కడ చేస్తే అంటున్నారు. ఇవాళ ఎంత అధ్వానంగా మాడుకుంటున్నాం అంటే న్యాయమూర్తులు అందరూ కూడా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద జ్యుడిషియరీ అండ్ ది జస్టిస్ అందరూ ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు వాళ్ళందరినీ కూడా ఈ రొంపిలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏం ప్రయత్నం చేస్తూ ఉంది? ధర్మాబాద్లో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినటువంటి న్యాయమూర్తి భారతీయ జనతా పార్టీతోటో మరొకరితోటో కొలైడ్ అయ్యి చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇదే కదా మీ వాదన? నా వాదన కాదు, తెలుగుదేశం పార్టీ వాదన. రెండోది మీరు ఇంకా ఏం హుంకరిస్తారు? హౌ డేర్! ఇదేంటండి, ఇది అహంకారమా? మామూలు ఏదో లోపల నూకుతారు. నేను చెప్తా ఉన్నాను ఏం లాంగ్వేజ్, ఏం పద్ధతులు అంటే ఏమంటే ఇవాళ ఈ నోటీస్లో 16 మంది ఉన్నారు. అవును, ఇప్పుడు అప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు. ఏ వీళ్ళందరూ కూడా వారిని అడుగుతాను ఒక్క నిమిషం. దుర్గాప్రసాద్ గారు మీరు మళ్ళా మీ దగ్గరికి వస్తున్నాను సార్, మీ దగ్గరికి వస్తున్నాను. వాళ్ళు అడగనివ్వండి, మీరు వాళ్ళని అడగనివ్వండి. ఒక్క నిమిషం సీతారెడ్డి గారు, మీకు ఇంకొక అడిషనల్ ఇది. ఇప్పుడు మీరు ఈ విషయంలో మీరు చెప్తా ఉన్నారు, తెలంగాణలో జగ్గారెడ్డి గారి మీద కేసు, అది ఖచ్చితంగా జాతీయ ప్రభుత్వ పరిధిలో కేసు ఎక్కడ పెట్టినందు పక్క పెట్టండి. పాస్పోర్ట్లు మిస్యూజ్ చేసి ఇంపర్సనేషన్ తోటి లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన కేసులు ఉంటే 10 ఏళ్ల పాటు జాతీయ, ఎందుకు అది పాస్పోర్ట్ ఆఫీస్కి ప్రత్యక్షంగా సంబంధం కదా, అక్రమంగా జనాన్ని తరలిస్తున్నారన్న కేసులో కేసు ఎప్పుడు అయింది? ఒక్క నిమిషం నన్ను అడగనివ్వండి, క్వశ్చన్ నన్ను అడగండి. నా పాయింట్ ఒకటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, వేగంగా పడాలి. ఇందులో మనకి నేను అట్లా మీరు 12 ఏళ్ళు ఆ కేసు ఆలస్యం కావటం ఏమిటి సార్? 12 ఏళ్ళు ఆ కేసు ఆలస్యం కావటం ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేసి వాళ్ళకి మళ్ళీ అరెస్ట్ వారెంట్ రావడం, ఆయన అరెస్ట్ చేయమని ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చి కేసు ఎప్పుడో ఉంది. నేను ఏమంటున్నా సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మొత్తంలో రిఫార్మ్స్ రాకపోవడానికి నరేంద్ర మోడీ కారణం అని మీరు అన్నారు. అధికారులు ఉన్నాక మీకు బాధ్యత ఉంటుంది, జాతీయ స్థాయిలో అధికారులు ఉన్నాక చాలా మందికి చాలా సార్లు వచ్చిందండి. వాళ్ళు ఎవరు చేయలేదు. భారత రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఐపీసీ సెక్షన్స్ కానీ ఇవన్నీ బీజేపీ రాయలేదు. దాంట్లో తుసిరెడ్డి గారు స్వయాన వకీలు, నాకు తెలిసి 100 రకాల చట్టాలు, 100 రకాల వెసులుబాట్లు, 100 రకాల లొసుగులు ఉన్నాయి. చివరి వరకు వాడు చస్తే కూడా పార్లమెంట్ మీద దాడి చేసినట్టు వానికి ఊరేస్తే కూడా అర్ధరాత్రి న్యాయమూర్తి దగ్గర పోతే తాళం తీసి మాట్లాడే రోజులండి మన దగ్గర ఉన్నటువంటి. మీరు ఇంకా కూడా ఏ రిఫార్మ్ గురించి మాట్లాడుతున్నారు? మై పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజునే కేసులు పెట్టారు జగ్గారెడ్డి మీద. రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని తొక్కేశారు, వేరే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇవాళ గవర్నమెంట్లో ఎవడో పెట్టినాడు. ఇప్పుడు చాలా కేసులలో నా కంపెనీలో ఫ్రాడ్ అయింది దేవుడు అని పోలీస్ స్టేషన్కి పోతే వాడు కేసు పెట్టాడు, రాయడు, వచ్చి అరెస్ట్ చేయడు. మళ్ళీ మీరు కోర్టుకు పోవాలా, కోర్టు రిఫర్ చేయాలా. కోర్టు రిఫర్ చేసిన తర్వాత కూడా కనీసము వినండి, న్యాయస్థానం పంపించిన ఫర్మానాన్ని కూడా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్లో ఈ పక్కన బారేసి నా దగ్గర మెషినరీ లేదనుకున్నటువంటి కేసులు కొన్ని కోకొల్లలు ఉంటాయి ఈ రాష్ట్ర దేశంలో. ఆ మాట దాటిపోయేవాళ్ళు నాబోటోళ్ళు అంటే అర్థం ఉంది శ్రీధరెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్న పార్టీ జాతీయ స్థాయిలో మీరు మాట్లాడుతారు కానీ మీరేం ప్రూవ్ చేయదలుచుకున్నారు? ఈ 4 సంవత్సరాల కాలంలో మొత్తం న్యాయ వ్యవస్థను మొత్తం ప్రశ్నలు చేయాలని మీరు అనుకోవాలా? మీరు చెప్తున్న తప్పు వాళ్ళని నక్సలైట్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళని, నక్సలైట్లు మాత్రమే చచ్చిపోతే మీరు అక్కడ చేస్తేనేమో ఎందుకు చేశారంటారు, చేస్తేనేమో చంద్రబాబు నాయుడు చేస్తా అంటారు, మామూలు చేస్తేనేమో మామూలు. వాట్ ఆర్ ట్రైయింగ్ టు డిస్కస్? మై పాయింట్ ఈస్ వెరీ స్ట్రైట్. చెప్పండి, ఇవాళ న్యాయ వ్యవస్థను మరొకటో ఇంత లేటుగానైనా కానీ ఇవాళైనా ప్రతిస్పందించి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నందుకు మా మిత్రుడు ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు నాకు. ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తారండి? కోర్టు వాళ్ళు చేస్తారయ్యా, వాళ్ళు పంపిస్తారు నోటీసు, లేకపోతే ఇంకోటి వస్తారు దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బీజేపీ వాళ్ళు వస్తారా? చదువుకున్న వాళ్ళలాగా కాదండి.
జడ్జిలు బీజేపీతో ఏం మాట్లాడండి మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, శ్రీధర్ గారు మీరే అన్నారు, న్యాయ వ్యవస్థని తెలుగుదేశం ప్రభావితం చేయగలుగుతుంది కూడా మీరు అన్నారు. మీరు వాళ్ళంటే కరెక్ట్. నేను తెలుగుదేశం ఒకళ్ళు పుచ్చుకోవాలా, మీరు అన్నమాట చెప్తున్నాను. ఈ డిస్కషన్ న్యాయమూర్తి ఎందుకు వచ్చాయి అంటే దాని అర్థం ఏం జరిగింది? ఒక సుప్రీంకోర్టు జడ్జి నాట్ బిఫోర్ మీ కేసు ఎందుకన్నది? శ్రీధర్ రెడ్డి గారు మీరు కూడా రెండు వెర్షన్లు చెప్తున్నారు ఇక్కడ. ఐ యామ్ నాట్ సేయింగ్ టూ వెర్షన్స్. ఒకటి మీ దానిగా వస్తే ఒకలాగా, సామాన్యులకి ఒకలాగా. చంద్రబాబు నాయుడు ఏమన్నా పెద్ద మహాత్ముడా? ఎవ్వరు మహాత్ములు కాదు. ఒక డ్యూ ప్రొసీజర్ మీరు ఉందాగా ఇవాళ ఎస్ కోర్టు నోటీస్ వచ్చింది, నేను నువ్వు దొంగలాగా 22 సార్లు పోకుండా ఇప్పుడు తెలిసి తులసిరెడ్డి గారు ఉన్నారు, క్లారిటీ వాళ్ళు ఎక్స్పర్ట్. కానీ మీ మీద తప్పుడు వారంటీ రిజిస్ట్రీలో న్యాయమూర్తి మీద కేసు చేయండి. ఇది రాజకీయ గుంటూరు చౌరస్తాలో ధర్నా, అమరావతి చౌరస్తా, ఇది ఆమె చేసేది. ఒక ముఖ్యమంత్రిగా ఉందాగా ఎస్ నేను వెళ్ళలేదు, కోర్టులు ఇచ్చాయి, కోర్టు నేను గౌరవిస్తాను. అసలు మాకు నోటీస్ ఇస్తే ఈ పరిస్థితి రాదండి. చాలా సంక్లిష్టమైన అంశంలో మనం చర్చిస్తా ఉన్నాం. ఎవరికి అనుకూలమైన రీతిలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కోర్టుల తీర్పులు కానీ కోర్టుల చర్యలు కూడా భాష్యాలు ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎవరైతే పాలకులుగా ఉంటారో జనరల్గా వాళ్ళు చేయబట్టి మా మీద కేసులు పెట్టారనేటటువంటిది జనరల్ ఈ దేశంలో ఒకటండి, ఒక్క మాట మల్లారెడ్డి గారు, ఈ దేశంలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఏదైతే కోర్టు నుంచి తీర్పు వచ్చిందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 వీళ్ళు ఏం వాదన చేశారో ప్రభుత్వం పరంగా. అరే వినండి, మీరు న్యాయ వ్యవస్థకి మీరు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ ఇచ్చారో, మీ ప్రభుత్వం ఏ రకంగా స్పందించిందో దేశ ఎవరిని బయటకు తీసుకెళ్లారో, కోసం చేశారో దేశం అంతా చూస్తారు. అందుకు మీ మీద అనుమానం, అందుకు మీ మీద జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాల న్యాయ వ్యవస్థ గురించి దుర్గాప్రసాద్ గారు ఆ రోజు జడ్జిమెంట్ రోజు మేము కూడా జాతీయ స్థాయిలో అనేక వాళ్ళు చేస్తుంది రాజకీయం, మీరు చేస్తుంది కూడా రాజకీయ సమస్య. మొన్న 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలే సీనియర్ జడ్జితో వాళ్ళ అసంతృప్తిని చెప్పారు. మన వ్యవస్థ సక్రమంగా లేదు, బాగాలేదు, కేసు అలాట్మెంట్ కూడా బాగాలేదు అని చెప్పని వాళ్ళే బాధించుకున్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు, వాళ్ళు చెప్పకనే చెప్పారు. అది మళ్ళీ మీరు అందుకోసం న్యాయ వ్యవస్థను రిఫార్మ్ చేయడం అనేది పార్లమెంట్ చేయాల్సిందే తప్ప ఇంకెవరు చేసేది కాదు. పార్లమెంట్ అంటే ఎవరండి? పార్లమెంట్ అంటే ఎవరు? అందుకనే సార్ మల్లారెడ్డి గారు ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగానే చెప్తున్నారు. పాలకవర్గం ఇవాళ కొలీజియం కాడి నుంచి ఏది తీసుకున్నా సరే అంత ఈజీ కూడా లేదండి. పార్లమెంట్ చేతిలో కూడా లేవు కొన్ని విషయాలు. కొలీజియం సంబంధించి అది ఒక వ్యవస్థ, అటానమస్ ఇది ఉన్నది, దానికి చాలా పెద్ద 2/3 మెజారిటీ కావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, చాలా పెద్ద కథ ఉంది. మొత్తం న్యాయ సంస్కరణ గురించి మాట్లాడాలి. అందువల్ల ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలోనే కేసు ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చిన తర్వాత దీన్ని ఇంత రప్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటేమిటంటే చట్టబద్ధంగా ఆ కేసుకు సమాధానం చెప్పేస్తే అది వాయిదా మళ్ళీ వేసుకుంటారా? కొన్ని కేసులు ఏమిటంటే పర్మనెంట్గా వాయిదా వేస్తారు, పెండింగ్లో పెట్టేస్తారు. అట్లా కేసులు మేము కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి చాలా కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే బయటకు వస్తాయో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి క్లీన్ అవుట్ చేస్తారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో చూసి తక్కువ సెక్షన్స్ అనుకుంటే వాటిని రద్దు చేసేస్తారు. అందువల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడున్నటువంటి ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చినటువంటి కేసును ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు జోక్యం కల్పించుకుంటుంది, ఏ మేరకు కల్పించుకొని దీన్ని రేగొట్టింది అనే విషయం దాని మీద మనం ఊహించి చర్చించడం కన్నా ఒకసారి కోర్టు కనుక వెళ్ళి దాని సమస్య ఏదో పరిష్కారం చేసుకోవాలి, లేకపోతే న్యాయపరంగా పోట్లాడాలి. రైట్, తులసిరెడ్డి గారు ఇప్పుడు సింపుల్గా జరిగింది ఏమిటి, జరగాల్సింది ఏమిటి, జరిగిన దాని కింద నా అభిప్రాయం సమ్మన్స్ అండ్ అరెస్ట్ వారెంట్ సర్వ్ చేసేది
చెప్పేది కోర్టు, ఓకే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మళ్ళా ప్రభుత్వ యంత్రాంగమే, పోలీస్ వ్యవస్థే. కాబట్టి నాకు తెలిసి కోర్టు వచ్చేసి సమన్స్ సర్వ్ చేసిండొచ్చు, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి త్రూ పోలీస్ ద్వారా ఆ సమన్స్ అందించారా లేదని నాకు డౌట్. ఓకే. వాళ్ళేమో కోర్టు సర్వ్ చేసి ఉంటుంది, ఓకే. కానీ వీళ్ళు 22 సార్లు సర్వ్ చేశారా లేదని నాకు డౌట్. అంటే అప్పుడు సంతకం పెట్టించుకొని తీసుకోవాలిగా చట్టానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బద్దులై ఉంటుంది. లేదు, మా దగ్గర వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే టెక్నికల్ గానే మాట్లాడుతాను. నేను కోర్టు వచ్చేసి సమన్స్ ఇస్తుంది, దాని సమన్స్ వచ్చేసి వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ఉంది. అది అందించారా లేదని నా డౌట్. ఎందుకంటే ఆ రోజు పెద్దగా ఆ రోజు ఇప్పుడు బీజేపీ టీడీపీ బాగున్నారు కాబట్టి ఆ రోజు వచ్చేసి పెద్దగా మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అక్కడ ప్రభుత్వం మనకి ఈ 4 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చింది మొత్తంగా 22 సార్లు సమన్స్ ఈ 4 ఏళ్లలో వచ్చిన ఛార్జ్ షీట్ పెట్టింది 2014లో, ఎఫ్ఐఆర్ 2010లో, ఛార్జ్ షీట్ పెట్టింది 2014లో. దాని తర్వాత వచ్చేసి కాబట్టి ముందు అదొక డౌట్. సరే అయిపోయింది. ఇప్పటికి ఇంకా జరగాల్సింది ఏమిటి, దానికి ఒకటి సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ పోయి స్టే తెచ్చుకోవడం అనేది ఒకటి, లేదు అపీర్ కావడము, దాన్ని వచ్చేసి అపీర్ అయిపోయి లీగల్ ప్రొసీజర్ ప్రకారం జరగడము, దాన్ని డెఫినెట్గా వచ్చేసి టీడీపీ ఒక అడ్వాంటేజ్గా నాకు తెలిసి ఆ యాంగిల్లో పోయేది ఒకటి. ఇంకా మూడవది, ఇది ప్రజా సమస్య కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వమే వచ్చేసేసి ఆలోచించి దాన్ని కేసు విత్డ్రా చేసుకుంటాము అని ఒకటి చెప్తే దీని ఇంకా ఆడికి అంటే మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్ షీట్ 3 ఏళ్ల తర్వాత కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అక్కడ రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వచ్చి మన రాష్ట్రంలో అడుగుపెట్టి సుప్రీంకోర్టు డెసిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు బాబ్లీ మీద సుప్రీంకోర్టు డెసిషన్ కూడా అయిపోయింది, గేట్లు పెట్టేశారు. వారు చెప్పినట్లు జూలై నుండి అక్టోబర్ 8 వరకు 4 నెలల పాటు 120 డేస్ వచ్చేసి గేట్లు తెరిచిండాలని చెప్పి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అది యాక్చువల్గా అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు అది ఇష్యూ కాదు ఇప్పుడు. కాబట్టి దీన్ని అనవసరంగా వచ్చేసి దాన్ని ఒక విధంగా వచ్చేసి లాగే కొద్దీ నా పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఇది కేవలం రాజకీయ కారణాలకు ఉన్న కేసుకు సంబంధించి కూడా దశాబ్దం పాటు ఆలస్యం, అది రాజకీయంగా ఆపారా లేదా సమన్ సర్వ్ చేశారా అటెండ్ కాలేదు ఒకటి. రెండవది, ఇక్కడ తెలంగాణలో జగ్గారెడ్డి గారి మీద కానీ ఇందాక ఆయన అన్నట్టు రేవంత్ రెడ్డి కానీ మరొకటి కానీ ఇవన్నీ కూడా 10-12 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేసులు. ఒక్క నిమిషం సార్, 10-12 ఏళ్ల క్రితం ఉన్న కేసుల్లో ఇవి ఖచ్చితంగా ఇది పూర్తిగా అవినీతికి సంబంధించి లేదా అక్రమార్జనకి సంబంధించినటువంటి కేసులు. వీటిని కూడా 10 ఏళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు ఉంది, అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. అయినా కూడా ఆ కేసులు ముందుకు కదల్లా. జూబ్లీ సొసైటీ కేసు కావచ్చు, లేకపోతే ఈ కేసు కావచ్చు. అంటే పొలిటికల్ అర్థమైపోతుంది. దీన్ని ఉన్నటువంటి పోలీసు ఎగ్జిక్యూటివ్స్ 3 ఏళ్ల పాటు ఛార్జ్ షీట్లు ఫైల్ కావడం, 3-4 ఏళ్ల పాటు ఆ తర్వాత కోర్టులో విచారణకు రాకపోవటం, సడన్ గా ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు విచారణకు వస్తున్నాయి అన్నటువంటి చర్చ సమాజంలో జరగడం. ఇది వ్యవస్థల మీద నమ్మకం పోయేది ఏ పార్టీ అదే జరుగుతుంది. శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, నేను ఒకటి ఇవాళ రాగానే సోదరులు ఒక మాట అన్నారు, మీరు పొత్తు ఎట్లా పెట్టుకున్నారు, ఏంది మీరు వ్యతిరేకం కదా మీరే అన్నారు. మీరు ఇలా పొత్తు విత్డ్రా చేసుకోండి, మేము అడుగుతున్నాం. ఇలా ఎన్టీఆర్ గారి ఆత్మక్షోభ, ఇలా ఎన్టీ రామారావు గారు బతుకుంటే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ ఈ దేశంలో ఈ రోజు తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిన్నది. 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికన్నా ఈ 4.5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తెలుగు వారి పట్ల వివక్షత పరిస్థితి. నేనేమంటే మేము ఎందుకు కలవాల్సి వచ్చిందంటే మా తెలుగుదేశం పార్టీకి ఒక మూల కాంగ్రెస్ కు వ్యతిరేకం. ఆనాడు 50 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మా సిద్ధాంతానికి వ్యతిరేకం. కానీ ఇవాళ 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అందుకే నేను ఆపాను. ఆఖరికి మీరు ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం, నేను ఇందాక కూడా అడిగాను. ఒకటేమో రాజకీయ అంశాలకు సంబంధించి ఉద్యమాలకు సంబంధించినటువంటి తెలంగాణకి నీటికి సంబంధించినటువంటి ఇష్యూ. సరే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కోర్టు వాటిపైన చేసుకుపోతుంది అనుకో. తెలంగాణలో 10 ఏళ్ల పాటు దాని గురించి పట్టించుకోవాలి ఈ కేసు. దానిలో స్వయంగా ముఖ్యమంత్రి గారికి పేరు ఉండిందని, లేదా హరీష్ రావు గారికి పేరు ఉందని, మంత్రులుగా ఉన్న వాళ్ళకి కూడా పేర్లు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఈ ఆరోపణలు జరిగినాయి.
కొంతమంది కేసులు పెట్టారు, కొంతమంది పెట్టలేదని కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు మీరు పెట్టిన దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఓకే, జగ్గారెడ్డి గారిని మరొకరు అరెస్ట్ జగ్గారెడ్డి గారిని మరొకరు అరెస్ట్ చేసిన దాని మీద ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లా. ఆలస్యం అయిందన్నదే నేను చెప్తా ఉన్నది. నిజంగా కేసు ఉండి సాక్ష్యం ఉండి పత్రికల్లో ఫోటోలతో సహా వచ్చినాయి. అరెస్ట్ చేయడానికి ఎవరిని తప్పట్లా. కానీ 13 ఏళ్ళు ఎందుకు పట్టింది దానికి అన్నది ఒక పాయింట్. కానీ ఆ కేసులో ఈ కేసు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకుల మీద ఉంది, తెలంగాణలో చాలా సంవత్సరాల పాటు జరిగింది. ఈ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమంగా ఎవరో ఒకళ్ళ పేరుతో ఎంపీలు ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారన్న దానిలో చాలా మంది పేర్లు ఉన్నాయి. మీరు కనీసం మొత్తంగా డిమాండ్, మొత్తంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని కూడా అట్లా బీజేపీ పార్టీ ఏంటి మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీరే చెప్పండి. వాదన ఎట్లుందంటే ఈ తప్పులంటికి బీజేపీ నేనల్లా సమాధానం చెప్పాలంటే శ్రీధర్ గారు నేను ఒక పార్టీగా మాట్లాడలా. మీరు పార్టీకి కాకపోయినా మీ భావం అట్లుంది. చెప్పండి. రాంగ్ వాట్ ఐ ట్రైయింగ్ టు సే. ఇవాళ బీజేపీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది కదా. మీకు పార్టీ స్టాండ్ చెప్పాను. మనుషులు అక్రమంగా రవాణా జరిగింది వేస్తే మీరు ఇంత చర్చ పెడితే నేను మనుషులు అదే నేను చెప్తున్నా. మీడియాగా నా పాయింట్ ఇవాళ జగ్గారెడ్డి ఇప్పుడు జగ్గారెడ్డి సంగతి అందరం చూసాం, చరిత్ర చూసాం. అన్ఫార్చునేట్లీ ఆయన చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పెడితే దాని గురించి చర్చ, దానికి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆయనతో పాటు జగ్గారెడ్డి గారి ఇష్యూ ఒక పిసిసి ప్రెసిడెంట్, ఒక మాజీ మంత్రి, వీళ్ళందరూ పోస్ట్ చేయబోతారు. వాళ్ళని ఎవరు అడగరు? నేను అడిగేది ఒకటి వినండి పూర్తిగా. వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన వెసులుబాట్లు కదా. మన ముందు వీడియోలో జనాలను కాలుస్తూ చంపేసి దేశం మీద దాడి చేసిన వాళ్ళను మనం జైల్లో పెట్టి వాళ్ళని ఉరి తీయడానికి అన్నిటికీ లింక్ పెడితే నేను చెప్పలేను శ్రీధర్ గారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో మీరే చెప్పారు శక్తి బీజేపీకి ఉంటుంది. నేను న్యాయ వ్యవస్థ క్వశ్చన్ దయచేసి నా పాయింట్ నేను సూటిగానే అడుగుతాను. నా పాయింట్ న్యాయ వ్యవస్థలో సమూల నేనే చెప్పాను, పార్లమెంట్ తలుచుకున్నా కూడా సాధ్యం కాదు న్యాయ వ్యవస్థ సహకరించకపోతే అన్నది. బట్ దాని అర్థం అన్నిటికీ దాన్నే మనం బూచిగా చూపెట్టేసి చేసుకుంటాం అన్నది పాయింట్. ఒకటి సార్, నేను ఒక విషయం అర్థం కావట్లేదు మీకు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉంది. 2004లో ఆయన మీద కేసు అయింది. అక్కడ ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగాన్ని అప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే తొక్కిపెట్టారని, ఇప్పుడు పోలీసులు యాక్ట్ చేశారని, కనీసం ఇప్పుడన్నా యాక్ట్ చేశారని సంతోషపడదామా? ఇప్పుడే ఎందుకు చేశారని చెప్పేసి మనం బాధపడదాం. ఇప్పుడు కూడా సమగ్రంగా చదువుదాం కూడా ఆలోచించారు. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. దుర్గాప్రసాద్ గారు నేను అడిగేది ఒకటే సార్. నేను చెప్పేదేనండి, నేను టీవీలో బ్రహ్మాండంగా వాదించాలని చెప్పుకోవడానికి రాలే ఇక్కడ. ఐ వాంట్ టు పుట్ ఫోర్ సమ్ వాల్యుబుల్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ. బీజేపీ నేనేదో డిఫెన్సివ్గా ఉండి మీ అందరూ సమాజం చెప్పడం రాలే ఇక్కడ. ఏంటంటే ఈ విషయంలో రెండు పార్టీలు, ఒకటి చంద్రబాబు నాయుడు పార్టీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ నిందితులు. ఓ కోర్టు అక్కడి నుంచి పంపించింది. మీరు న్యాయ వ్యవస్థ మీద హుందాగా మీకు నమ్మకం ఉంటే లొంగిపోండి, అరెస్ట్ కాండి, బెయిల్ తెచ్చుకోండి, పోరాటం చేయండి. ఇది హుందాతనం. కానీ సెంటర్లలో ఇడ్లీ బండ్ల దగ్గర పోరాటం చేయబాకండి. రెండోది, ఇక్కడ జగ్గారెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, మరో రెడ్డి కానివ్వండి, మరో రావు కానివ్వండి, ఎవరి మీదైనా కానీ కేసులుండి ఇప్పుడు మనకున్న న్యాయ వ్యవస్థ ప్రకారమే ఇవాళ చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు, లేకపోతే నరేంద్ర మోదీ గారు వీళ్ళ గురించి ఎక్కడ చర్చ లేదంట. నేను అడుగుతాను. నేను అర్థవంతమైన చర్చలో నువ్వే నేనే అడగాలను మీరు చెప్తారా? లాజిక్ లేదు, పాయింట్ లేదు, బాగలేదు. నేను చెప్పేదంటే ఇవాళ ఎవరి మీదనైనా కేసులు పెట్టిన దాన్ని నేనేమి కోర్టులు తప్పట్టను. ఇంకా దొంగలుంటే పట్టుకోవాలి. పెట్టుకోండి. అవినీతికి సంబంధించినటువంటి కేసులు కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించిన కేసులు కానీ, ఇలాంటి కేసుల్లో సమగ్రమైన విచారణ జరగాలి. ఎవరెవరైతే దోషులు ఉంటారో వాళ్ళందరి మీద చర్యలు జరగాలని, అలాగే రాజకీయ అంశాల పట్ల వచ్చినటువంటి ఉద్యమాల్లో కేవలం రాజకీయ కారణాలు కాకుండా న్యాయం వేగంగా అందాలంటే కేసులు ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలని చర్చ అభిప్రాయపడుతుంది. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, దుర్గాప్రసాద్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భారతంలో సెలవు.